హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాడి కోసమైనా సరే నేను ఇంటికి తీసుకువెళ్తాను. వాడిని నాకు దగ్గరికి చేసుకుంటాను. ఆ తర్వాత నిన్ను టార్చర్ చేస్తాను చూడు. నేనేంటి అనేది నీకు చూపించాలి కదా, లేకపోతే ఎలా? నిన్న వాడు నీ గురించి చెప్పగానే నేను నిన్ను తప్పుగా అనుకున్నాను అని అర్థం చేసుకున్నాను. కానీ నీ పొగరుంది చూడు, అది అస్సలు అనగలేదు. నేనే అణిచేలా చేయాలి. ఎంతైనా నీకు తాళి కట్టని మొగుడిని కదా, చేస్తాను. నీ పొగరు అణగొట్టి నా కొడుకుని నా వారసుడిగా ప్రకటించుకుంటాను. ఇకపై నాకు పెళ్ళి వద్దు, అమ్మాయిలు వద్దు, నా కొడుకు చాలు, నా రక్తం చాలు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిపోయిన ఆరాధ్య కొడుకుకు ఏదో పని అప్పచెప్పి నేను వచ్చే వరకు బయటకు రాకు నాన్న అని చెప్పగా, అమ్మా మరి డాడీ ఏడి అని అడిగాడు అనంత్. దానికి సమాధానం చెప్పలేక, నేను ఇప్పుడే వస్తాను నాన్న, నాకు కాస్త పనుంది, ప్లీజ్ నువ్వు రాసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆరాధ్య. ఫోన్ తీసుకొని బయటకు వచ్చి అనంత్ గారికి కాల్ చేసింది. అనంత్ గారి నెంబర్ ఎలా తెలుసు అనుకుంటున్నారేమో. తన మావయ్య అనే విషయం మర్చిపోకండి. ట్రూ కాలర్లో ఆరాధ్య అని ఫోన్లో చూసిన అనంత్ గారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నాన్న అని అనడంతో, మావయ్య ఇంకొకసారి చెప్తున్నాను, మీరు మీ అబ్బాయిను నా దగ్గరికి రావద్దని చెప్పండి ప్లీజ్. వాడు లేకపోతే, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను. నాకు వాడిని దూరం చేయకండి. నాకు తెలుసు మీ అబ్బాయి నా మీద కోపంతోనే వాడిని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అని. కానీ మీ అబ్బాయికి చెప్పండి, తనే రైట్, నేనే రాంగ్, నేను క్యారెక్టర్లెస్. మీ అబ్బాయి ఏది చెప్తే దానికి నేను ఒప్పుకోవడానికి సిద్ధం. కానీ నా కొడుకును నా నుండి దూరం చేయొద్దని చెప్పండి ప్లీజ్ అని చెప్పగా, చూడు ఆరాధ్య, నువ్వు చాలా తెలివైన దానివి అని అనుకున్నాను. కానీ ఎమోషన్స్లో ఆలోచించే విజ్ఞతలను కోల్పోవడంలో నువ్వు కూడా అతీతమేమీ కాదు అని ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది. వాడు నీ మీద కోపంతో వస్తున్నాడో లేదా వాడి కొడుకు మీద ప్రేమతో వస్తున్నాడో కాస్త మనసు పెట్టి ఆలోచించు. ఏదైనా మనం చూసే కోణంలోనే ఆధారపడి ఉంటుందమ్మా అని ఆయన చెప్పగానే, ఎన్ని రోజులు పిల్లలంటేనే అసహించుకునే వ్యక్తికి ఇప్పుడు సడన్గా పిల్లల మీద ప్రేమ పెరిగింది అంటే నేను నమ్మలేను మావయ్య. ఇంకెప్పుడు మీ అబ్బాయిని ఇటువైపు రావద్దు అని చెప్పండి అని అంది. చూడు ఆరాధ్య, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తండ్రి కొడుకులను వేరు చేసే హక్కు, అధికారం రెండు మనకి లేవు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే అదే విషయం వాడికే ఫోన్ చేసి చెప్పు. అంతేకాని ఇదిగో నాకు ఫోన్ చేస్తే ప్రయోజనం లేదు. నీకు తెలుసు కదా, నేను చెప్పినా వాడు వినడు. వాడు చేయాలి అనుకున్నదే చేస్తాడు, కాబట్టి ప్రయోజనం లేదు అని అనడంతో, సరే మీ అబ్బాయికే ఫోన్ చేసి చెప్తాను అని అంది. ఒక్క నిమిషం తల్లి అంటూ చెప్పి, నీకు నెక్స్ట్ వీక్ ఒక ఈవెంట్ వచ్చింది కదా, అది ఒక కంపెనీ యానివర్సరీ తెలుసా అని అడగ్గా, అవును. అదేంటి, మీరు నా ఈవెంట్స్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారా? మీ అబ్బాయికి చెప్పండి. ఒకవేళ అలా క్యాన్సిల్ చేస్తే నేను బ్రతికే ఛాన్స్ లేకుండా మీ అబ్బాయి దగ్గరికి తిరిగి వచ్చేస్తానని అనుకుంటున్నాడేమో. అలా ఎప్పటికీ జరగదు అని చెప్పండి అని కోపంగా అనడంతో, దానికి చిన్నగా నవ్వుతూ, నువ్వు కూడా మా వాడిలాగే తయారయ్యావు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా మీరు చెప్పాలనుకున్నదే మీరు చెప్తారు, చేయాలి అనుకున్నదే చేస్తారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, మీ ఇద్దరు ఎందుకిలా ఉత్తర దక్షిణ ధ్రువాల్లా ఉన్నారు. అది కాదు తల్లి, ఆ కంపెనీ ఈవెంట్ ఎవరిదో తెలుసా అని అడగ్గా, లేదు మావయ్య తెలియదు. ఎందుకు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని భయంగా అడిగింది ఆరాధ్య. ప్రాబ్లం అంటూ ఏం లేదు తల్లి, కానీ ఆ కంపెనీ ఎవరిదో తెలుసా? మీ ఆయన ఎవరితో అయితే నువ్వు వెళ్ళిపోయావు అని అనుకుంటున్నాడో ఆ రాబర్ట్ గాడిది అని అనడంతో, అవునా అని షాక్ అవగా, అవును, వాడు కావాలనే ఇప్పుడు జ్వలంత్ మీద కోపంతో వాడి కంపెనీ యానివర్సరీని మీ హోటల్లో సెలబ్రేట్ చేస్తున్నాడు. అందుకే వీలైతే ఆ ఈవెంట్ను క్యాన్సిల్ చేసుకోగలవా అని అడిగారు. లేదు మావయ్య, నేను క్యాన్సిల్ చేసుకోలేను. ఎందుకంటే వాళ్ళు పెద్ద మొత్తంలో నాకు అడ్వాన్స్ ఇచ్చారు. మా రూల్స్ ప్రకారం
ఒకవేళ నా తరపున ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే నేను డబుల్ అమౌంట్ వాళ్ళకు పే చేయాలి, నా దగ్గర అంత స్తోమత లేదు అని చిన్న గొంతుతో చెప్పింది ఆరాధ్య. ఆ డబ్బు నేను పే చేస్తాను అని చెప్పినా నువ్వు తీసుకోవు, ఆ విషయం నాకు తెలుసు. తెలిసి నిన్ను అడగడం కూడా దండగా. సరేలే, అదంతా కాదు. ఆ ఈవెంట్కి నేను జ్వలంత్ ఇద్దరము వస్తున్నాము. ఒకవేళ వాడు ఏదైనా ఎక్స్ట్రా చేస్తే వాడి సంగతి మేం చూసుకుంటాము, నువ్వేం కంగారు పడక తల్లి అని అన్నారు ఆయన. నాలో బాధ, కంగారు, భయం ఇవన్నీ మీ అబ్బాయి నన్ను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడే పోయాయి మావయ్య. ఇప్పుడు నాలో ఒక్క తెగింపు తప్ప ఇంకేమీ లేదు. వాడు ఏం చేయగలడు? మహా అయితే అందరి ముందు నన్ను అవమానించగలడు, అంతకు మించి ఏమీ చేయలేడు కదా. నన్ను నేను అలాంటి రాక్షసుల బారి నుండి కాపాడుకోగలను. పుట్టినప్పటి నుండి అదే చేస్తున్నాను కదా మావయ్య. ఇప్పుడు నాకు ఏదీ కొత్త కాదు. మీ అబ్బాయి వదిలేసినప్పటి నుండి అయితే నాకు బాగా అలవాటు కూడా అయిపోయింది ఇలాంటి రాబందుల నుండి అనుక్షణం నన్ను నేను కాపాడుకోవడం అంటూ బాధతో కూడిన స్వరంతో చెప్పి ఇంకా ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన కోడలి మాటల్లోని ఆంతర్యం అర్థమైన అనంత్ గారు కళ్ళు మూసుకొని, క్షమించమ్మా, నన్ను క్షమించు. అసలు ఇన్ని రోజుల నుండి నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కోలేకపోయాను. అది నా తప్పే. అలాంటి వాడిని కన్నాను. అది నేను చేసిన మొదటి తప్పు. వాడు ఒక్కడే కదా అని వాడిని ఇష్టం వచ్చినట్లుగా వదిలేశాను. అది నా రెండో తప్పు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నీలాంటి అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే వాడు ఆనందంగా ఉంటాడు, వాడిలో మార్పు వస్తుంది, మనుషుల విలువ తెలుస్తుంది, ప్రేమాభిమానాలు తెలుస్తాయి అని అనుకున్నాను. కానీ వాడు అనుమానంతో నీ జీవితాన్ని ఇలా చేస్తాడు అని అప్పుడే తెలుసుంటే అసలు వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడే ఒప్పుకోకుండా ఉండేవాడిని. కానీ ఏం చేయనమ్మా, సగటు తండ్రిని. ఇక్కడ కొడుకు వైపు నుంచి ఆలోచించాను, కానీ నీ వైపు నుంచి ఆలోచించలేకపోయాను అని మనసులోనే అనుకున్నారు. ఫోన్ పెట్టేసిన ఆరాధ్యకు ఒక్కసారిగా తన గతం కళ్ళ ముందు కదలాడింది. అర్ధరాత్రిలో తన జ్వలంత్ కాళ్ళు పట్టుకొని, నిజంగా మీరు అంటున్నట్టు తను ఎవరో కూడా నాకు తెలియదండి. నేను ఎవ్వరిని ప్రేమించలేదు. నేనున్నది మీతోనే. మనసా వాచా కర్మణ పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా మిమ్మల్ని. అలాంటి మిమ్మల్ని కాదు అని నేను ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్తానండి అని ఎంతగా బ్రతిమలాడుతున్నా వినకుండా జ్వలంత్ తనను తోసేయడం గుర్తుకు రాగానే మనసంతా ఛిద్రమైపోయినట్టుగా అనిపించింది ఆరాధ్యకు. ఆ రోజు నిలువ నీడలేని తను ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కారు కింద పడిపోవడం, ఆ కారు ఓనర్ తనను హాస్పిటల్లో చేర్చడం, అక్కడ తను ప్రెగ్నెంట్ అని తెలియడం, అవన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో తనను తాను చూసుకుంటే ఇప్పుడు తనకే బాధగా ఉంది. అసలు ఆ పరిస్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఒంటరిగా ఏడుస్తున్న తన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఏమైందమ్మా అని అడిగితే ఎవ్వరూ లేని ఒక అనాథను ఒక ఆపన్న హస్తం దొరికినట్టుగా, ఆ 60 సంవత్సరాల వయసు గల వ్యక్తిని చూస్తే తన మామగారినే చూసినట్టుగా అనిపించడంతో ఎందుకో అప్పుడు తన గుండె బరువును దించుకోవడం కోసం తన కథ మొత్తం చెప్పి తన పరిస్థితిని వివరించింది. ఈ సమాజం అలాగే ఉంటుంది తల్లి. ఈ సమాజంలో ఒక ఆడదానిగా పుట్టడం ఎంత దురదృష్టమో నాకు తెలుసు అని ఆ వ్యక్తి అనగానే ఆయన వైపు అయోమయంగా చూసింది. నా బిడ్డ కూడా ఇలాంటి మదోన్మాదానికి గురైంది. ఉన్నది ఒక్కటే కూతురు అని ఆస్తి ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నిత్యం అనుమానాలతో తనను వేధించి వెంటాడి తను చనిపోయే వరకు దాన్ని హింసిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఆనందంగా ఇంకొకరితో జీవితం పంచుకుంటున్నాడు. మేం మాత్రం మా అమ్మాయిని పోగొట్టుకొని ఇలా మిగిలిపోయాము అంటూ కూతుర్ని గుర్తు తెచ్చుకొని దుఃఖాన్ని తనలోని అదిమి పెట్టుకొని, నువ్వు ఏమీ అనుకోను అంటే నీకు ఉద్యోగం ఉండడానికి నీడ ఇవ్వగలను, అంతకు మించి ఏమీ చేయలేను. నేను ఫలానా స్కూల్కి చైర్మన్, నా స్కూల్లో నీకు టీచర్గా పోస్టింగ్ ఇవ్వగలను. అక్కడే ఉండి హాస్టల్లో ఉంటూ పిల్లలకి చదువు చెప్పుకుంటూ నువ్వు నీ కాలాన్ని నెట్టుకురావచ్చు. ఆ తర్వాత నీ భవిష్యత్తును రూపుదిద్దుకోవడానికి
నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్ళిపో అని అనడంతో ఎడారిలో వయాసిస్సులా అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయనతో వెళ్ళి స్కూల్ టీచర్గా చేస్తూ కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టుకుంటూ ఆ 9 నెలలు ఎలా గడిపిందో తెలియక గడిపి తన డెలివరీ సమయానికి కావలసిన డబ్బును కూడబెట్టుకుంది. అలా అక్కడ డెలివరీ అవగానే కొద్ది రోజుల్లోనే బాబుని చూసుకుంటూ వర్క్ చేయడం కుదరకపోవడంతో ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించింది. సరిగ్గా బాబుకు సంవత్సరం వచ్చేసరికి ఆ ముసలాయన చనిపోవడం, ఆ స్కూల్ని వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేయడం, అక్కడ ఉండాలి అంటే ఆ స్కూల్లోనే టీచర్గా పనిచేయాలి లేదా హాస్టల్లో ఉండకూడదని కొత్తగా వచ్చిన చైర్మన్ రూల్ తీసుకురావడంతో సంవత్సరం బిడ్డను తీసుకొని బయటకు వచ్చింది. మళ్ళీ తన పరిస్థితి మొదటికి చేరగా ప్రస్తుతం తను లీజ్ తీసుకున్న హోటల్లోకి ఒక రిసెప్షనిస్ట్గా చేరింది. ఆ హోటల్లో తనకి అకామిడేషన్ కూడా లభించడంతో ఆ 3 సంవత్సరాలు సిన్సియర్గా పనిచేసి ఆ ఓనర్తో మంచి పేరు తెచ్చుకోగా చివరిగా ఆ హోటల్కి లాస్ వచ్చి ఓనర్ అమ్మేస్తాను అనడంతో తన భరోసా మీద 1 సంవత్సరం తనకి ఇవ్వమని వచ్చిన వాటాలో 75% ఆయనకిచ్చి 25% తను చూసుకుంటాను అని ఓనర్కి మాట ఇవ్వగా అలాగే అని ఆ మాటకు నిలబడి ఆ ఓనర్ ఒప్పుకున్నాడు. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఎంతమంది మగవాళ్ళు తనను వంకర చూపులు చూశారో, ఎంతమంది తనని అడ్వాంటేజ్గా తీసుకోవాలి అనుకున్నారో. ఆడది ఒంటరిగా కనపడింది అంటే చాలు రాబందుల్లా మీద పడేవాళ్లే తప్ప ఒక అన్నలా తమ్ముడిలా ఆదుకోవాలని చూసేవాళ్ళు ఈ లోకంలో కనుమరుగైపోయారు అని తన అనుభవం ద్వారా తెలిసి హాయ్ అని చెప్పే అంత చనువు కూడా ఇవ్వకూడదు. ఆ హాయ్ కాస్త ఎక్కడికి దారి తీసేలా ప్రవర్తిస్తారు. చివరికి నువ్వే కదా చనువు ఇచ్చావని మన మీదే నిందలు వేస్తారు అని అర్థం చేసుకున్న తను అప్పటి నుండి అసలు మగవాళ్ళతో మాట్లాడడమే కాదు, వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడేది కాదు. ఎవరైనా క్లయింట్ వచ్చినా కూడా మ్యాక్సిమం సీరియస్గా డీల్ చేయడమే కానీ తన మొహంలో నవ్వు అనేది ఉండదు. అందుకే తనకు అందరూ లేడీ హిట్లర్ అని పేరు పెట్టారు. తన లైఫ్లో ఉంది తన కొడుకు మాత్రమే, వాడికి ఉంది తను మాత్రమే. ఇంకా బంధువులు ఆత్మ బంధువులు అంటూ ఎవ్వరు లేరు అని నిశ్చయించుకొని కొడుకును కూడా అలాగే పెంచుతున్న సమయంలో మళ్ళీ ఎడారిలో తుఫానులా నేనున్నాను అంటూ వచ్చాడు జ్వలంత్ వాళ్ళు. తన వల్ల తన కొడుకు నా అనేవాళ్ళు లేకుండా పెరుగుతున్నాడు అని అనిపించినప్పటికీ తను అనుభవించిన బాధ కష్టం తన కొడుకు అనుభవించకూడదు అని ఒకే ఒక్క కారణంతో వాళ్ళకు దూరంగా ఉండాలి అని నిశ్చయించుకుంది. కానీ ఏదో మూల మామగారు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనిపించినప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేస్తే తను ఎక్కువ అమౌంట్ కట్టవలసి వస్తుందని ఒకే ఒక్క కారణంతో తప్పక ఆ డీల్కు ఓకే అంది. అలా అనుకున్నట్లుగానే వారం రోజుల్లో రాబర్ట్ తన కంపెనీ యానివర్సరీ డేని అదే హోటల్లో అరేంజ్ చేశాడు. అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ రాగా వాళ్ళందరూ ఆ హోటల్ని చూసి రాబర్ట్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాడు అనుకుంటే ఇంత చిన్న హోటల్లో సెలబ్రేట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకోవడం చూసి ఇలా జరుగుతుంది అని ముందే తెలిసిన రాబర్ట్ తన వాళ్లను ముందుగానే కొందరిని ఏర్పాటు చేసి అక్కడ ఎవరు ఎలా మాట్లాడుకున్నా సరే మీరు నా గురించి పాజిటివ్గా చెప్పాలి. లాస్ట్ టైం బిజినెస్ మీట్ అవార్డ్ జరిగినప్పుడు ఇక్కడ ఎవ్వరు సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఒక బాబు చదువుకి ఉపయోగపడుతుంది అని చెప్పడంతో మా సార్ ఒక బాబు చదువుని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పాలి అని చెప్పగా వాళ్ళందరూ అలాగే అని అన్నారు. అలా తను అనుకున్నట్టుగానే ఎవరెవరికి ఆ విషయం చేరాలో వాళ్ళందరికీ విషయం చేరేలా చేశాడు రాబర్ట్. అసలు అప్పటి వరకు రాబర్ట్ అంటే ఎవరో తెలియని ఆరాధ్య కూడా ఆ రోజు రాబర్ట్ని చూడాలి అని నిశ్చయించుకుంది. ఎందుకు అంటే ఎవరు కూడా తనకు తెలియని మనిషి తన జీవితాన్ని శాసించి తనకి అసలు జీవితమే లేకుండా చేశాడు అని అనుకోగా ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక 15 నిమిషాలకు రాబర్ట్ సూట్లో హుందాగా నడుచుకుంటూ వచ్చాడు. దూరం నుండి రాబర్ట్ని చూసిన ఆరాధ్య అయితే షాక్తో అలాగే నిలబడిపోయింది. తనకు అతను తెలుసు, ఎన్నోసార్లు అతనే రాబర్ట్ అని తెలియకుండా ఒక స్నేహితుడిలా మాట్లాడేవాడు. అసలు తను పరిచయం కావడానికి కారణం కూడా జ్వలంత్నే.
ఒకసారి జ్వలంత్ బిజినెస్ మీట్ కారణంగా తను వెళ్ళలేకపోవడంతో తన తరపున తన పిఏ అయిన ఆరాధ్యను పంపించగా అక్కడే రాబర్ట్ పరిచయం అయ్యాడు. తనే రాబర్ట్ అని తెలియకుండానే తనతో స్నేహం కుదిరింది. కానీ ఏ రోజు కూడా అతనికి తన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించలేదు. అంతేకాకుండా అతనికి తను జ్వలంత్ పిఏ అని తన ఫియాన్సీ అని కూడా తెలుసు. తెలిసి కూడా అతను ఇలా ప్రవర్తించాడు అంటే నమ్మడానికి ఆరాధ్యకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జ్వలంత్ తనను బయటకు గెంటేశాక ఎన్నిసార్లు అతన్ని చూడాలి అని అనుకుందో, కానీ అలాంటి వాడిని చూడడం దండగా అనే ఆలోచనతో విరమించుకుంది. అప్పుడు అనిపించింది, ప్రపంచంలో మగవాళ్ళందరూ అంతే, పైకి మంచిగా ఉన్నంత మాత్రాన వాళ్ళ మనసులు మంచిగా ఉంటుంది అనుకోవడమే ఆడవాళ్ళ మూర్ఖత్వం అని. అయినా ఇప్పుడు వాడు ఎవడైతే ఏంటి, తన జీవితం మాత్రం ఇలా నాశనం చేశాడు. ఇప్పుడు తను కేవలం ఈ హోటల్ ఓనర్గా మాత్రమే అతనితో బిహేవ్ చేయాలి అనుకుంది. రాబర్ట్ హుందాగా వచ్చి అంతా అబ్జర్వ్ చేసి దూరంగా ఉన్న ఆరాధ్యను పలకరించాలని చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వగా ఆరాధ్య మొహం తిప్పేసుకోవడంతో నీకు నేనే రాబర్ట్ అని తెలిసిపోయింది అని అనుకున్నాడు. అప్పటి వరకు క్యాజువల్గా ఉన్న తనలో అప్పుడు బిజినెస్ మ్యాన్ రూపం దాల్చి ఆ సంవత్సరం తన కంపెనీ అచీవ్ చేసిందంతా ఒక పీపీటీ రూపంలో అక్కడ ఉన్న అందరికీ వివరించి ఆ తర్వాత తన కంపెనీలో అవార్డ్స్ ప్రకటిస్తూ చివరగా తన ఎంప్లాయీస్ని మాట్లాడమని చెప్పగా ఒక్కొక్కరు మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు అనంత్ మరియు జ్వలంత్ గారు. వాళ్ళని చూడగానే అనుకున్నాను, మీరు తప్పకుండా వస్తారు అని నాకు తెలుసు, అందుకే ఎక్కడ చిచ్చు పెట్టాలో అక్కడ పెట్టడానికి రెడీ అయ్యాను అని అనుకొని కావాలనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని వాళ్ళను పలకరించి వాళ్లకు సీటింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు రాబర్ట్. అతనిని చూస్తూ ఉంటే ఇటు తండ్రికి అటు కొడుకుకి కూడా కోపంగా అనిపించినప్పటికీ సైలెంట్గా అక్కడ కూర్చున్నారు. అసలు రాబర్ట్ వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయని అందరూ షాక్ అయిపోగా ఎవ్వరూ బయటికి మాత్రం ఏమీ అనడం లేదు. ఆరాధ్య దగ్గర ఉన్న అనంత్ కాసేపు తర్వాత తన తండ్రిని చూడగానే తననే చూస్తూ కనిపించాడు జ్వలంత్. ఎంతైనా రక్త సంబంధం, ఎవరూ దూరం పెట్టాలి అనుకున్నంత మాత్రాన దూరం అవ్వదు. తండ్రిని చూడగానే అనంత్ మొహంలో చిన్న రవ్వు రానే వచ్చేసింది. కొడుకు విసిరిన ఆ స్మైల్కి అప్పటి వరకు కోపంతో ఊగిపోతున్న తన మనసుకు ఎండాకాలంలో వచ్చిన తొలకరి జల్లు కురిసినట్టుగా అనిపించగానే తను కూడా కొడుకు వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. వెంటనే అనంత్ హాయ్ అన్నట్లుగా తన చేతులు ఊపగా జ్వలంత్ కూడా చేతులు ఊపి ఇలా రా అన్నట్టు 2 చేతులు చాచగానే అమ్మ ఉంది అన్నట్టుగా తల్లిని చూపించగా ఇట్స్ ఓకే అని అనడంతో ఆరాధ్య మీద నుండి దిగి ముందుకు పరిగెడుతూ ఉంటే కొడుకు కోసం పరిగెడుతున్న ఆరాధ్యను ఎవరూ పిలవడంతో తను ఆగిపోయి వాళ్ళకి సమాధానం చెప్తూనే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అన్నట్లుగా చూసింది. కొడుకు పరుగున వెళ్ళి దూరంగా తనను రమ్మని చేతులు చాపి ఎదురు చూస్తున్న జ్వలంత్ మీద ఆనందంగా కూర్చున్నాడు. మరిప్పుడు ఇదంతా చూస్తున్న ఆరాధ్య పరిస్థితి ఏమిటి? తండ్రికి దగ్గర అవుతున్న కొడుకు విషయంలో తను తీసుకునే నిర్ణయం ఏమిటి? జ్వలంత్ కోరుకున్నట్టు తన కొడుకుని దగ్గర చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళగలుగుతాడా, లేక ఆరాధ్య అనంత్ని జ్వలంత్ నుండి దూరంగా తీసుకువెళ్ళిపోనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.